ఈ వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్స్. తదుపరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక తెలంగాణ రైతులకు శుభవార్త. రైతు భరోసా నిధుల పెంపు అనేది అప్పటి నుంచే ఏకంగా ఎకరానికి 7,500 రూపాయలు అని ఈ వివరాలకి వెళ్ళినట్లయితే, ప్రస్తుతం తెలంగాణలో వర్షాధారిత పంటల సమయంలో రైతు భరోసా నిధులు అనేవి విడుదల కాబోతున్నాయి. క్రమక్రమంగా ఒక్కో జిల్లా చొప్పున రైతుల అకౌంట్లోకి ఈ రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతున్నాయి. అయితే 7,500 రూపాయలను ఎకరం చొప్పున ఇస్తున్నట్లు వార్తల్లో వదంతులు వస్తున్నాయి. ఇవన్నీ నిజం కాదు. వాస్తవానికైతే ప్రస్తుతం ఎకరానికి 6,000 రూపాయలే. అయితే ఇంకా పరిమితుల విధంగా అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అనేవి అందుతున్నాయి. ప్రస్తుతానికైతే అయితే గత ఏది కరువు కాలంతో పోలిస్తే ఇప్పటికే ఏది రైతు భరోసా నిధులను ఒకేసారి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైనా, 4 ఎకరాల లోపు ఉన్న రైతులకైనా, 3 ఎకరాల లోపు రైతులకైనా, ఆఖరికి 2 ఎకరాల లోపు రైతులకైనా అందరికీ ఒకేసారి ఎకరానికి 6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఈ ఆగస్టు నెలలో రైతు భరోసా నిధులు అనేవి విడుదలవుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. ఇప్పటికీ కొంతమంది రైతులకు రైతు భరోసా నిధులు అనేవి అందలేదు. ఇక ఎకరానికి 7,500 రూపాయలు అనే విషయానికి వచ్చినట్లయితే, అధికారికంగా ప్రభుత్వం తరపున ముఖ్య నేతలైన రేవంత్ రెడ్డి గారు అని, లేదా ఇంకా ప్రస్తుతం తెలంగాణలో వర్షాధారిత పంటల సమయంలో రైతు భరోసా నిధులు అనేవి విడుదల కాబోతున్నాయి. క్రమక్రమంగా ఒక్కో జిల్లా చొప్పున రైతుల అకౌంట్లోకి ఈ రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతున్నాయి. అయితే 7,500 రూపాయలను ఎకరం చొప్పున ఇస్తున్నట్లు వార్తల్లో వదంతులు వస్తున్నాయి. ఇవన్నీ నిజం కాదు. వాస్తవానికైతే ప్రస్తుతం ఎకరానికి 6,000 రూపాయలే. అయితే ఇంకా పరిమితుల విధంగా అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అనేవి అందుతున్నాయి. ప్రస్తుతానికైతే అయితే గత ఏది కరువు కాలంతో పోలిస్తే ఇప్పటికే ఏది రైతు భరోసా నిధులను ఒకేసారి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైనా, 4 ఎకరాల లోపు ఉన్న రైతులకైనా, 3 ఎకరాల లోపు రైతులకైనా, ఆఖరికి 2 ఎకరాల లోపు రైతులకైనా అందరికీ ఒకేసారి ఎకరానికి 6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఈ ఆగస్టు నెలలో రైతు భరోసా నిధులు అనేవి విడుదలవుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. ఇప్పటికీ కొంతమంది రైతులకు రైతు భరోసా నిధులు అనేవి అందలేదు. ఇక ఎకరానికి 7,500 రూపాయలు అనే విషయానికి వచ్చినట్లయితే, అధికారికంగా ప్రభుత్వం తరపున ముఖ్య నేతలైన రేవంత్ రెడ్డి గారు అని, లేదా ఇంకా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు అని, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని, లేదా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు కానీ, ఇంకెవరైనా కానీ, పురుషోత్తమ్ రెడ్డి అని అధికారికంగా ప్రకటన చేయలేదు. కాకపోతే మీడియాతో త్వరలోనే ఎకరానికి 7,500 రూపాయలను రైతు భరోసా నిధుల కింద రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని వాళ్ళు చెప్పడం చేశారు. దీన్ని బట్టి ఇదంతా జరగాలంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో, అంటే 2026-27వ ఆర్థిక సంవత్సరానికి గాను అప్పటి సమయంలో, అంటే రవి సమయంలో దాదాపుగా ఖరీఫ్ సమయం నుంచి ఎకరానికి 7,500 రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. దీనితో పాటు సన్నవడ్లకు బోనస్ 500 రూపాయలు కూడా తప్పకుండా అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అలాగే రైతుల రుణమాఫీ అనేది క్రమక్రమంగా 32 జిల్లాలలోని అందరి రైతులకు, అంటే 2 లక్షల లోపు ఉన్న రుణాలను అప్పుడు మాఫీ చేస్తున్నట్లుగా ప్రకటించినట్లే
ఇప్పుడు అంతా క్రమక్రమంగా రైతులందరికీ రుణమాఫీ అనేది జరుగుతుంది. ఇది వాస్తవమే. అయితే బోనస్ అనేది మాత్రం ఇంకా అందలేదు. ఎకరానికి 7,500 రూపాయలు అనేది ఇంకా రైతుల ఖాతాలోకి జమ కాలేదు. అలాగే రుణమాఫీ కూడా 100కు 100% రైతులకు ఇప్పటి వరకు వాళ్ళు మాఫీ చేయలేదు. ఏదేమైనా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే దీనికంటే ముందే డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కదా, ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పష్టం చేసే అవకాశం ఉంది. ఆయన అధికారికంగా ప్రకటన ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఆయన రైతు భరోసా పథకం కింద ఎకరానికి 7,500 రూపాయలను ఇవ్వడాన్ని ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. దీనితో పాటు రుణమాఫీ కూడా ఆయన ప్రధాన ధ్యేయంగానే పెట్టుకున్నారు. దీనికోసమే ఆయన శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. అయితే రైతు భరోసా కంటే రుణమాఫీ అనేది చాలా వేగంగా జరుగుతుంది. అంటే రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ 10 నుంచి 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇది జరగడం లేదు. ఇంకా కొద్దిమందికి అయితే బోనస్ కూడా రావడం లేదు. అంటే 10 నుంచి 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు 2 ఎకరాల చొప్పున ఉన్నట్లుగా కూడా వారికి రైతు భరోసా అనేది అందడం లేదని కొన్ని చోట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నిజమో కాదో తెలియదు, కానీ వాస్తవానికైతే కొంతమంది రైతులకు రైతు భరోసా అనేది అందజేస్తున్న ప్రభుత్వం త్వరలోనే వారికి ఎకరానికి 7,500 రూపాయలను రైతు భరోసా కింద ఇస్తోందని, అలాగే ఇంకా సన్నవాళ్ళకు ₹500ను, అలాగే మొత్తం రుణమాఫీని అంటే 2,50,000 వరకు దాని పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. వార్తల్లో కూడా ఇదే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు మరిన్ని పథకాలను చేర్చాలని, ఆ పథకాల నుంచి లబ్ధి పొందే రైతుల సంఖ్యను పెంచాలని ఆయన ఆలోచిస్తున్నారు. దేనికోసం అధికారులతో కూడా ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతుల రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు, అలాగే ఇదే పథకం కింద ఏది పరిమితిని 10 నుంచి 15 అని, లేదా అది కుదరకపోతే 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకు ఎకరానికి 7,500 రూపాయలను ఇవ్వడంగా, అలాగే రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిముట్లను సబ్సిడీల కింద అందజేయడానికి, ఇంకా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం రైతులకు రైతు భరోసా అనేది ఈ ఆగస్టు నెల నుంచే ప్రారంభమైంది. ఎందుకంటే పిఎం కిసాన్ నిధులు కూడా ఆగస్టు 2 నుండే ప్రారంభమయ్యాయి. అది కూడా 20 విడత నిధులు. దీనికోసమే పోటీగా రైతు భరోసా నిధులను ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానితోనే ఈ ఆగస్టు నెలలో రైతు భరోసా నిధులు విడుదలవుతున్నట్లు కాంగ్రెస్ పక్షాన ఉన్న వర్గాలు దీని గురించి ప్రకటన చేయడం చేస్తాయి. అయితే అధికారికంగా ప్రకటన రావడానికి కొంత సమయం పడుతుందంటే. ఏదేమైనా రైతులకు రైతు భరోసా అనేది ప్రస్తుతం ఏది విడతలుగా, అంటే 2 ఎకరాలు ఉన్న రైతులకు, ఆ తర్వాత 3 ఎకరాలు ఉన్న రైతులకు, మొత్తంగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలలో రైతు భరోసా నిధులు అనేది ఎకరానికి 6,000 చొప్పున తప్పకుండా జమ అవుతాయని ప్రభుత్వం చెప్పకొస్తోంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులకు మరిన్ని పథకాలు అనేవి అమల్లోకి వస్తాయి. ఈ సమాచారాన్ని మీ తోటి రైతులకు, అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకాస్త మరిన్ని అప్డేట్లను పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.